రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పాల్గొని పేదలకు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యాలయ సిబ్బంది శ్రీను, జరీన్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అక్కడ టెస్ట్ చేయించుకుని వైట్ రేషన్ కార్డు తీసుకుని ఇక్కడికి వస్తే ఉచితంగా కళ్ళద్దాలు సుమారు 800 రూపాయలు 20,000 ఉచితంగా ఇస్తారు. వారు ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రేములు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా మేము వైద్యం, విద్య, ఆరోగ్యం వీటన్నిటి మీద దృష్టి పెట్టి అనేక సేవా కార్యక్రమాలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంటి వద్ద వాడిన మంచి కళ్ళద్దాల ఫ్రేములు ఉంటాయి, అలాగే బట్టలు మంచివి ఉంటాయి, చిరిగిపోకుండా ఉన్నవి కానీ బత్తాలు ఊడిపోకుండా ఉన్నాయి కానీ ఇవన్నీ మంచి ఏవైతే ఉన్నాయో లయన్స్ క్లబ్ హాల్లో ఇస్తే ఉచితంగా అందరికీ కూడా ప్రతి వారం మరి ఒక గురువారం నాడు ఇస్తుంటాం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ ఇళ్లలో ఉన్న మంచి ఫ్రేములు ఇక్కడ ఇమ్మని కోరుతూ పర్యావరణ పరిరక్షణకి ఇది ప్రత్యేకంగా దోహదపడుతుందని తెలియజేస్తూ మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా మేము సంపాదించిన దాంట్లో కొంత భాగం ఈ మంచి కార్యక్రమాలకి, ఈ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. మరి మిగతా స్కూల్లో చదివిన వారు లేకపోతే అదే స్కూల్లో చదివిన వేరే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో ముందరికి సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.